నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటియే నీ పాదము వదలాకుంటి నీ మేలకు అలవాటయే నీ పాదము వదలాకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు ఆరాధించక నేను ఉండలేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఎంతగానో చక్కటి పాట పాడారు సిస్టర్. దేవుని మిమ్మల్ని దీవించిన గాక. మరి నిజమే కదా, మేలు చేయక దేవుడు ఉండలేరు, మనం ఆరాధించకుండా దేవుణ్ణి ఉండలేము. మరి ఈ సమయంలోని మన మధ్యలో ఉన్న బ్రదర్ తరపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా పాట పాడవాలి అనుకుంటే మీకు సమయం ఇవ్వబడుతుంది. మీరు అన్మ్యూట్ చేసుకొని పాడవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ దినాన వాక్యం విత్తబోతున్న బ్రదర్ తరపు నుంచి ఎవరైనా పాట పాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని పాడవలసిందిగా కోరుచున్నాం. వందనాలండి అందరికీ.
వినిపిస్తుందండి? సిస్టర్ పాడండి సిస్టర్, వినిపిస్తుంది. ఏ పాటిరాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదుకున్నావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదుకున్నావు. అందరూ నన్ను విడొచ్చినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన
ఇచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. మీకు హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సమయంలో ఇంతసేపు దేవుని నామాన్ని మహిమపరచడానికి, పాటలు పాడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఆరాధనలోకి ముందుకు వెళ్దాం. మన ఆరాధనలోనికి నడిపించడానికి ఎబినేజర్ బ్రదర్ మన మధ్యలో వచ్చి ఉన్నారు. అలాగే ఆరాధనతో పాటు వాక్యాన్ని కూడా దేవుడు బయలుపరిచిన మాటల్ని అందించడానికి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. బ్రదర్ యవ్వన కాలంలోనే సేవలో కొనసాగుతూ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జియోన్ చర్చ్ లో సేవ చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. యు కెన్ క్యారీ ఆన్ బ్రదర్. ఓకే సిస్టర్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గొప్ప సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన అందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు మనము స్తుతి ఆరాధన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క నామాన్ని స్తుతి ఆరాధన చేసుకుందాం. అందరం మీరున్న ప్రదేశాల్లో కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని కనపడుద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృపగలిగిన వాడా నీకు స్తోత్రం, కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం, మహారక్షకుడా నీకు స్తోత్రం, కృపగలిగిన రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నతుడా, సర్వోన్నతుడా, జ్ఞానమే కలిగిన రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతులైన దేవా నీకు స్తోత్రము, మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రము, మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీవు చేసిన మేలులకై నిత్యము కొనియాడెదను. ఆరాధనా, 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 ఆరాధనా. నీ మేలులకై ఆరాధనా, నీ జాలికై
ఆరాధనా 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 నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా నిజముగా ఆయనే మనల్ని కాపాడకపోయి ఉంటే, నిజముగా ఆయనే మనలను రక్షింపకపోయి ఉంటే, నిజముగా ఆయనే మనల్ని గుర్తు చేసుకోకపోయి ఉంటే మనం ఈ దినాన ఏ పాటి వారం అయిపోయి ఉండేవారము, మరణానికి జోగిపోయేవారము, మరణ అంచులలో మనం ఉండేవారము, మరణానికి బానిసలు అయిపోయేవారము. ఆయన కృప చూపి అనుదినము మేలు చేస్తూనే ఉన్నాడు. ఆయన అనుదినం ప్రతి దినము మేలు చేస్తున్నాడు. ప్రతి దినము తన ఉచితమైన కృప చేత ప్రతి దినము ఆయన మేలు జరిగిస్తూ నూతన జీవితాన్ని, నూతన అనుభవాల్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన నూతనమైన అనుభవాల్లోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము నూతనముగా ఆయన ఆరాధించాలి, నూతనముగా ఆయన ఆరాధించాలి. ఆయన కృపను బట్టి ఆయన ఆరాధించాలి, ఆయన మహిమను బట్టి ఆయన ఆరాధించాలి, ఆయన చూపుతున్న ప్రతి కృపను బట్టి ఆయన మనం ఆరాధించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళనందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ ప్రేమకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిల్లయ్యా, నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిల్, నీకిష్టమైన దారి కనుగొల్టి నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా. మహాగణుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలయ్యా. మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మీరిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి నీకు వందనాలయ్యా. దేవా, మీరు కృప చూపి మీ ఉన్నతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నీవిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని మేము సద్వినియోగపరచుకొని నీ సన్నిధిలో మేము ముందుకు కొనసాగడానికి మీ కృప చూపి నడిపించండి అయ్యా. దేవా, మీరే మాతో మాట్లాడండి. నీ స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మాట్లాడు వాడవయ్యా, నీకు వందనాలు. మాట్లాడని రాయివి కాదు నాయనా, మాటతోనే అద్భుతాలు చేసేవాడు. దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్య ప్రత్యక్షతలోంచి మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యముల నుంచి ప్రభా నీ స్వరమును మీరు మాకు వినిపించి మీరే కృప చూపి నడిపించమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, చక్కటి ఆరాధనలోనికి నడిపించారు. వాక్యాన్ని కూడా అందించడానికి అన్నయ్య ఈ దినాన్ని మన మధ్యలో ఉన్నారు కాబట్టి మీరందరూ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి. అన్నయ్య, ఒక విన్నపం, మీరు వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇఫ్ పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేస్తారా? ఎందుకంటే యూట్యూబ్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వస్తుంది, అందుకని. ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన కృప చూపి ఆయన ఉచితమైన మహాకృప చేత ఆయన మనల్ని ప్రేమించి ఇది గొప్ప దినాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు, ఉన్నతమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. నన్ను ఈ యొక్క గూగుల్ మీట్ కి ఆహ్వానించిన సుష్మా అక్క వాళ్ళకి, అలాగే అగాపే టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప మనల్ని ఈ విధంగా సజీవులుగా నిలబెట్టింది. అందును బట్టి దేవునికి ముందుగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో మనము అనేక సందర్భాల్లో, అనేక ప్రదేశాల్లో మనము జారిపోయి పడిపోయినప్పటికీ కూడా, మనం అర్హులము కాకపోయినప్పటికీ కూడా కేవలం తన అర్హత చేత, కేవలం తన యొక్క కృప చేత, తన యొక్క ప్రేమ చేత ఆయన ఇట్టి గొప్ప దినాలను మనకు అనుగ్రహించాడు. మనం ఏదో గొప్పవారమని కాదు కానీ, మనం ఏదో మంచివారమని కాదు కానీ, కేవలం ఆయనకు కృప, కేవలం ఆయన యొక్క కృపతో ఈ 2024లో దేవుడు మనల్ని నిలబెట్టాడు. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ఎబినేజర్. మాది విజయవాడ దగ్గర మైలవరం అనే ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తూ ఉన్నాము. మా తండ్రి గారి దైవజనుడు. నా జీవితంలో గతకాలం, నా యవ్వన కాలం, నా ముందు ఉన్న గతకాలం అంతా నేను దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడినే. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృపను చూపించి నన్ను ఈ విధంగా
ఉన్నతమైన దారిలో నడవడానికి, ఆయన రాజ్య సువార్త చేయడానికి దేవుడు కృప చూపి నడిపించాడు. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనందరికి తెలిసిన విషయాలే, మనమందరము చాలా సార్లు మాట్లాడుకుంటున్న విషయాలే, అనేక మంది దైవజనులు మనతో మాట్లాడుతున్న విషయాలే. నేను కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మళ్ళీ చదవండి. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. 11వ వచనం కూడా చదువుదాం. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుష్యులను. చాలు. నేను మళ్ళొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. దేవుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడండి గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభా మీరు మాట్లాడండి అయ్యా, మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా, నీ స్వరమును వినిపించండి అయ్యా అని ఒక్క చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రభా మీరు సహాయం చేయండి అని అడుగుదాం. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు. హల్లెలూయా. దేవా, అభాగ్యులను, అయోగ్యులను, నిష్కల్మషులను తండ్రి నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రం. దేవా నీకు వ్యతిరేకమైన వాడును. దేవా కేవలం నీ కృప చేత ఈ యొక్క అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలయ్యా. దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభా నీ వాక్యము ద్వారా నీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపించండి అయ్యా. మాట్లాడే దేవుడవు నీవయ్యా, మాట్లాడే వాడవు నీవయ్యా. దేవా నీ వందనాలు. మాటతో అనేకమైన అద్భుతాలు జరిగించిన వాడవు, మాట చేత కార్యాలు చేసిన వాడవయ్యా. దేవా నీవు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి నాయన. నీవు మాట్లాడితే మా జీవితాలు ప్రభా మార్పు అనుభవానికి వస్తాయి తండ్రి. నీకు వందనాలు. ఏమాత్రం యోగ్యత లేని వాడినయ్యా, నా పెదవులను కాల్చండి, పుటము వేయండి, భద్రపరచండి. నీ ఆత్మ చేత నింపి ప్రభా మీరే వాడుకోండి. నీ ఆత్మ సంచారాన్ని, నీ ఆత్మ అనుభవాన్ని మేము కోరుకుంటున్నాం. మీరే కృప చూపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సామెతలు ప్రతి యవనస్తుని యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. సామెతల గ్రంథం రాజైన సలోమోను రచించాడు. తన యవ్వన కాలంలో ఉన్నప్పుడు రచించాడు అని అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. యవన దశ అనగానే, మన యవనము అనగానే మనము అనేక ప్రదేశాల్లో, దేవునికి వ్యతిరేకమైన ప్రదేశాల్లో, దేవునికి నచ్చని ప్రదేశాల్లో, దేవునికి నచ్చని అనుభవాల్లో మనం ఉంటాం. అయితే బిడ్డలారా, దేవుడు సొలొమోనుకు అనుగ్రహించిన కృపను బట్టి తను యవ్వన కాలంలో దేవునిలో నిలబడ్డాడు. తన తండ్రి యొక్క ప్రార్థన, తన తండ్రి యొక్క ట్రైనింగ్ బట్టి యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో ఈ యొక్క సొలొమోను నిలబడ్డాడు. యవ్వన కాలంలోనే అనేక జ్ఞానవంతమైన యుక్తమైన మాటలు అనేకులకు తెలియజేయడానికి, అనేక మంది యవనస్తులను పురికొల్పడానికి, అనేక మందిని సన్మార్గంలో నడిపించడానికి ఈ యొక్క
సామెతలు ఉపయోగపడ్డాయి, నేటికి కూడా ఉపయోగపడుతున్నాయి. నేటికి కూడా ఉపయోగపడుతున్నాయా లేదా? ఎస్. అనేక మంది యవనస్తులను దారిలో నడిపించడానికి, అనేక మంది యవనస్తులను తప్పిపోయిన వారిని, నా కుమారుడా నువ్వు ఆ దారిలో వెళ్తే ఆ దారి నిన్ను నాశన గుంటకు తీసుకెళ్ళిపోద్ది, అది కరెక్ట్ కాదు, సన్మార్గంలోనికి రా అని చెప్పేసి సామెతలు, నాడు రచించిన సామెతలు నేటికి కూడా, ఈ దినానికి కూడా అనేక మంది యవనస్తులను నడిపిస్తున్నాయి. సొలొమోను రాసిన పుస్తకాలన్నిటిలో కూడా, సొలొమోను రచించిన పుస్తకాలన్నిటిలో కూడా సామెతలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే యవ్వన దశలో వాటిని రచించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా యవన దశ చాలా 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 ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారు యవన దశలోనే మన కొరకు మరణించాడు. యవన దశలోనే ఆయన సేవ చేశాడు. యవన దశలోనే ఆయన సిలువనెత్తుకొని మన కొరకు మరణించాడు. యవన దశ బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా మెన్షన్ చేయబడింది. యవన కాలమందు ఆయన కాడి మోయట మేలు. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు అపవాదిని జయించి ఉన్నారు. ఈ విధంగా అనేకమైన ప్రదేశాల్లో, అనేకమైన సందర్భాల్లో యవనస్తులు దేవునికి ఉపయోగపడే పాత్రలు. యవనుల వలనే ఇది సాధ్యం, యవనస్తుల వలనే ఇది సాధ్యమని అనేక చోట్ల పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ రాయబడింది. అయితే ఈ దినము ఒక వచనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. పాపులు అంటే ఎవరు? పాపులు అంటే ఎవరు? మాట్లాడదాం, మనం కాసేపు మాట్లాడుకుందాం. మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడుతుంటే. దేవుడికి విరోధులు. దేవునికి విరోధులు. ఇంకా పాపం చేసేవారు. ఇంకా మీరు మాట్లాడుతుంటే మీరు వింటున్నారా లేదా అన్నది నాకు అర్థమవుతుంది. పాపులు అనగా అవిధేయులు. ఇంకా ఆజ్ఞలను అతిక్రమించువారు. ఓకే, నన్ను ఇలా చెప్పలేవండి. పాపులు అనగా అపవాది సంబంధులు. అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ సొలొమోను ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. పాపులు ప్రేరేపింపగా ఒప్పకుము. మన జీవితాల్లో, మన డైలీ లైఫ్ లో, మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ, మనం ఇంటిలో ఉన్నప్పుడు కానీ, మనం ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు కానీ మనల్ని కొంతమంది ప్రేరేపిస్తుంటారు. అరే ఈరోజు కాలేజ్కి వెళ్ళకపోతే ఏం కాదులే, ఇంటి దగ్గర ఏదో ఒకటి చెప్పేద్దాం. తర్వాత ఏం కాదులేరా, ఎవరు చూస్తున్నారు, పలానా పని చేస్తే ఎవరు చూస్తున్నారు, మీ నాన్నగారా ఇంటి దగ్గర ఎక్కడో ఉంటారు, లేకపోతే నువ్వు కాలేజీలో ఉన్నావు కదా, లేకపోతే నువ్వు సినిమా హాల్లో ఉన్నావు కదా, నువ్వు పలానా ప్రదేశంలో ఉన్నావు కదా, ఎవరు నిన్ను చూస్తారు, ఒక్కసారేలే ఏం కాదులే అని మనల్ని ప్రేరేపించేవారు కోకొల్లలుగా ఉంటారు. అవునా కదా? ఏమై రైట్? మనల్ని ప్రేరేపించేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఏం కాదులేరా, ఈ యొక్క అబద్ధమే కదా, చెప్పేసేయ్, ఏం కాదురా, అది తప్పని తెలిసినా కూడా తప్పు కాదని చెప్పేసేయ్. నేటి దినాల్లో జాగ్రత్తగా ఉండి, భూమి ప్రారంభించినప్పుడు మొదలు నుంచి నేటి వరకు కూడా అపవాది ప్రేరేపణ, అపవాది సంబంధుల యొక్క ప్రేరేపణ రాజ్యమేలుతూనే ఉంది.
దేవుని బిడ్డలైన వారు, దేవుని పూజిస్తున్న వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారి యొక్క కుటుంబాల్లో ఉన్న యవ్వనులను అపవాది నేటికి ప్రేరేపిస్తూనే ఉంది. am I right? నిజమా కదా? నేటికి ప్రేరేపిస్తూనే ఉంది, నేటికి ప్రేరేపిస్తూ ఉంది. ఆ ప్రేరేపణలో పడిన వ్యక్తులు దేవుడు ఉన్నాడే, దేవుడు చూస్తున్నాడే, దేవుడు మనల్ని సృజించాడే, దేవుడు మనల్ని పోషిస్తున్నాడే, దేవుడు తన కృపను చూపిస్తున్నాడే అని మరిచిపోయి వారు ప్రేరేపించగానే ఆ పనులు చేయడానికి వారు దోహదపడుతూ ఉన్నారు. ఏ మాత్రం ఆలోచించట్లేదు. నేను దేవుని పిల్ల, దేవుని సంబంధిని కదా, నేను దేవుని బిడ్డను కదా, దేవుడు తన స్వహస్తాలతో నన్ను చేసుకున్నాడు కదా, దేవుడు నన్ను ప్రేమించాడు కదా, నాకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు కదా, నా జీవితంలో నేను ఉన్నతమైన బహుమానాన్ని లైఫ్గా నేను పొందాను కదా, నేను రక్షింపబడ్డాను కదా. చాలా దరిద్రమైన విషయం ఏంటంటే బాప్తిస్మం తీసుకొని కూడా పాపులు ప్రేరేపించగా, ఎవరైతే లోక సంబంధమైన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారు ప్రేరేపించగా తప్పు చేసేవారు ఉన్నారండి. నేటికి ఉన్నారు, నేటికి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ లోకంలో ఉన్నవాడిని అపవాది ఏం చేయడు, అసలు వాడిని గెలకడం. ఎందుకంటే వాడు లోకంలోనే ఉన్నాడు కాబట్టి, లోకపు యొక్క పోకడలోనే వెళ్తున్నాడు కాబట్టి. మరి ఎవరి మీద అపవాది యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది? ఎవరి మీద ఉంటుందండి ఎక్కువగా దృష్టి? అపవాది యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుడిలో ఉండే వాళ్ళ మీద. ఎస్, దేవునిలో ఉండే వారి మీదే అపవాది యొక్క దృష్టి. వాడి కాన్సన్ట్రేషన్ అంతా మన మీద ఉంటుంది. అమ్మమ్మో వీడు అర్థం చేస్తున్నాడు, అమ్మమ్మో వీడు వాక్యం చేస్తున్నాడు, అమ్మమ్మో వీడు ఇంకా భక్తిలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతున్నాడు, వీడిని ఇక్కడ కట్టడి చేయకపోతే, వీడిని ఇక్కడ ఆపేయకపోతే వీడు నలుగురిని మార్చేస్తాడు. అని కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా ప్రియబిడ్డలారా, అపవాది యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఎవడైతే భక్తిలో వెళుతున్నాడో వాడి మీదే ఉంటుంది. అలాంటి వారినే రే ఏం కాదులేరా ఒక్కసారికి చేసే, ఏం కాదులేరా ఒక్కసారికి అబద్ధం చెప్పేశారా, ఏం కాదులేరా ఒక్కసారికి చూసి రాసేయి, ఏం కాదులేరా ఒక్కసారి రా సినిమాకి, ఏం కాదు. అపవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, ఉండకూడని ప్రదేశాల్లో ఉంటున్నారు, చెయ్యకూడని పనులు చేస్తున్నారు, వినకూడనివి వింటున్నారు, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉన్నారు, పాడకూడనివి పాడుతూ ఉన్నారు. అందుకే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. నో, నువ్వు రెడీగా ఉండాలి. నో, నేను క్రైస్తవుడును కాబట్టి నేను ఆ పని చేయజాలను అని చెప్పాలి. ఎస్, మీకు ఒక 4 ఉదాహరణలు నేను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. భూమి ప్రారంభించిన తర్వాత దేవుడు అవ్వ ఆదాముల్ని చేశాడు. అవ్వ ఆదాముల్ని దేవుడు సృజించాడు. దేవుడు సృజించిన తర్వాత దేవుడు వారితో కూడా సంచారం చేశాడు. ప్రతిదినం చల్లపూట వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళని పలకరించి వారితో మంచిగా ఆత్మీయ సహవాసం చేసేవాడు. ఎప్పుడైతే అపవాది ప్రేరేపించాడో, అవ్వను ఎప్పుడైతే అపవాది ప్రేరేపించాడో
ఆ ప్రేరేపణకు లొంగిపోయిన ఆ యొక్క అవ్వ, ప్రేరేపణకు లొంగిపోయిన అవ్వ దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయింది. మనము ఎప్పుడైతే ఎవరైనా మనల్ని ప్రేరేపించినప్పుడు పలానా పని చేద్దాంరా, అది మంచిదైతే, దేవునికి అనుకూలమైన పని అయితే నువ్వు 100% దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దేవునికి అనుకూలమైన పని, లోకమునకు అనుకూలమైన పని అయితే నువ్వు ఖచ్చితంగా దానికి నో 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 అనే చెప్పాలి. నో అనే చెప్పాలి. అవ్వ ఇంతవరకు అపవాదిని చూడలేదు. అప్పటి వరకు అపవాదిని చూడలేదు. వారు అప్పటి వరకు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తూ బ్రతికిన వారే, దేవునితో సంబంధాన్ని కలిగి బ్రతికిన వారే, దేవునితో అడుగులు వేస్తూ ఆయన చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా ఆ యొక్క ఏదైనా తోటలో నివసిస్తూ వారికి కలిగిన ప్రతి ఫలాన్ని తింటూ, వాళ్ళకి నచ్చిన ప్రతి ఫలాన్ని తింటూ దేవునితో మంచి సన్మార్గంలో నడిచిన వారే ఒక్కసారిగా అపవాది వారిని ప్రేరేపించగానే లొంగిపోతే ఇన్నాళ్ళు దేవునితో ఉన్న సహవాసం, ఇన్నాళ్ళు దేవునితో ఉన్న సత్సంబంధం, ఇన్నాళ్ళు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం, ఇన్నాళ్ళు దేవునితో కూడా కలిసి నడిచి ఆ తోటలో సంచరించే అనుభవం అపవాది ప్రేరేపించగానే, ఒప్పుకోగానే ఆ సంబంధాలన్నీ కూడా తెగిపోయినాయి. ఎస్, మనం అపవాది మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఒప్పుకుంటే, అపవాది మనల్ని ప్రేరేపించినప్పుడు, పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఎస్ నేను చేస్తాను అని అంటే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఏం నష్టపోతాం తెలుసా? దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతాం. ఎస్, రియల్లీ ఎవరైనా వచ్చి మనల్ని ప్రేరేపించినప్పుడు అది వాక్యానుసారమైన ప్రేరేపణ అయితే 100% కరెక్ట్, నువ్వు చేయొచ్చు. లోకానుసారమైన ప్రేరేపణ ఎవరైనా వచ్చి మనల్ని ప్రేరేపించారనుకోండి, నువ్వు ఒప్పుకున్నావు అనుకోండి, నువ్వు దానికి లొంగిపోయావు అనుకోండి, నువ్వు దానికి తల వంచావు అనుకోండి, దేవునితో అప్పటి వరకు ఉన్న సత్సంబంధాన్ని ఎంత హాయిగా ఉన్నారండి ఆదాము అవ్వలో, ఎంత సుఖవంతమైన జీవితాన్ని ప్రభువుతో కలిసి సాక్షాత్తు ప్రభువే వారితో వచ్చి మాట్లాడే అనుభవంలోనికి వారు వచ్చారంటే, ఎంత గొప్ప అనుభవంలో వారు ప్రయాణం చేస్తూ ఉండుంటారు. చాలా అద్భుతమైన ప్రయాణం వారి జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఒకే ఒక్క ప్రేరేపణ, అపవాది యొక్క ప్రేరేపణ. చాలా మంది అంటూ ఉంటారు, అన్న ప్రేరేపణలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రేరేపణలు రానివాడు మనిషి కాదు. ఖచ్చితంగా ప్రేరేపించబడతారు. ఎవరో ఒక ద్వారా ఖచ్చితంగా ప్రేరేపించబడతాడు. ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు, పాపపు యొక్క ప్రేరేపణ నీ మనసులోకి వచ్చినప్పుడు, ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు నిలబడగలిగితే దేవునితో నీ సహవాసం, దేవునితో నీ సంబంధం, దేవునితో నీ యొక్క అనుబంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ అవుతుందండి. నువ్వు లొంగిపోయావా, నువ్వు పడిపోయావా, నీవు జారిపోయావా, దేవునితో ఉన్న సంబంధాన్ని నీ చేతులారా నీవే నాశనం చేసుకుంటున్నావు.
అందుకే చెప్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకుము. నో, సే నో. ఎస్, నో చెప్పడానికి నువ్వు రెడీగా ఉండాలి. నేను క్రైస్తవుణ్ణి, నేను ఆ పని చేయను. ఆ మాట చెప్పగలగాలండి. ఎంత ప్రేమగా చెప్తున్నాడు సొలొమోను, నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఎస్, తప్పకుండా పాపమే. ఎగ్జామ్స్ లో చూసి రాయడం. ఎగ్జామ్స్ ఎందుకు పెడతారండి? చూడకుండా రాయాలనే కదా, అవునా కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? వింటున్నారా? చూడకుండా రాయాలనే కదా. మనం ఏం చదివామో, మనం ఏం విన్నామో, మనకి ఏం అర్థమైందో దాన్ని ఎగ్జామ్ పేపర్ మీద పెట్టడానికి ఎగ్జామ్స్ పెడతారు, చూసి రాయడానికి కాదు. ఎస్, అది పాపమే, తప్పే. మొట్టమొదటిగా మనము ఎవరైనా మనల్ని ప్రేరేపిస్తే మనం ఒప్పుకుంటే దేవునితో సహవాసాన్ని కోల్పోతాం. నిజమైన క్రైస్తవుడు దేవునితో సహవాసం కోల్పోవడానికి ఇష్టపడ్డాం. అయ్యో, నేను తప్పు చేస్తే దేవునితో నేను సహవాసం కోల్పోతాను కదా, నేను ఫలానా తప్పు చేస్తే నేను దేవునితో సహవాసాన్ని కోల్పోతాను కదా, దేవుడు నాతో మాట్లాడు కదా, దేవుడు నాతో కలిసి నడవడు కదా, దేవుడు నాతో కూడా ఉన్న సంబంధాన్ని నేను నా చేతులారా నేను పోగొట్టుకుంటున్నాను కదా. ఆదాము అవ్వ జీవితంలో కొత్తగా కనిపించిందంట. అపవాది యొక్క ప్రేరేపణ చూడగానే అది కంటికి రమ్యం వలె అనిపించిందంట. పండు చూసారా? అవి మన కండ్లకు, మనతో చేపించే ప్రతి కార్యం మన కండ్లకు చాలా సూపర్ గా కనబడింది. అబ్బా, వాళ్ళు చూడరా భలే ఎంజాయ్ చేస్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు, లేకపోతే పలానా పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతున్నారు. మనము ఉన్నాం, మనకెందుకు ఈ బాధ, మనకెందుకు? చూసారా? దేవునితో ఉన్న సంబంధం కోల్పోకుండా ఉండాలంటే ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు, నీ మనసు కూడా నిన్ను ప్రేరేపించినప్పుడు, నో, నేను చెయ్యజాలను, నేను చెయ్యను, నేను దేవునితో సంబంధాన్ని కోల్పోవాలనుకోవట్లేదు, దేవుడు నాకు ఇచ్చిన సంబంధాన్ని నేను కోల్పోవాలనుకోవట్లేదు. నేను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన సంబంధాన్ని, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సహవాసాన్ని నేను దూరంగా ఉండాలనుకోవట్లేదు. నో బ్రదర్, నేను అలా చేయను. నో సిస్టర్, నేను అలా చేయను. నేను క్రైస్తవుడే. నేను అలా చెప్తున్నాను. క్లాస్ బంక్ కొట్టడం కూడా పాపమే. నీకు అంతగా సెలవు కావాలంటే వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇది, కొంచెం నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళాలి అంటే దొంగతనంగా బయటికి రావడం కూడా పాపమేనండి. నిజమేనండి. ఒక క్రైస్తవుడిగా నువ్వు అవి చెయ్యకూడదు. అందుకే ప్రేమగా చెప్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తే సే నో. నువ్వు ఎస్ అని చెప్పావా, నువ్వు ఎస్ అని ఓకే ఎస్ చేద్దాం, చాలా క్రేజీగా ఉంటుందిరా, సూపర్ చేద్దాం అని అనుకుంటే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతావు. దేవునితో ఉన్న ఉన్నతమైన సంబంధాన్ని నువ్వు కోల్పోతావు బిడ్డ. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవునితో ఉన్న ఉన్నతమైన సంబంధాన్ని నువ్వు కోల్పోతే
మరలా దాన్ని సంపాదించుకోవడానికి నీకు చాలా సమయం పడుతుంది. మరలా దాన్ని సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక్క చిన్న తప్పు, ఒక్క చిన్న ప్రేరేపణ ఎవరైనా ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ దేవునికి నిన్ను దూరంగా చేస్తుందని నీకు తెలిస్తే ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు, అస్సలు ఒప్పుకోవద్దు. ఎందుకంటే చూశారు కదా, వారు కోల్పోయిన ఆ యొక్క మహిమ వస్త్రాలు, వారు కోల్పోయిన దేవుని యొక్క సహవాసం నేటికి ప్రజలకు దేవుణ్ణి ముఖాముఖిగా చూచే అనుభవం ఎవరికీ లేదండి. నేటికి ఎవ్వరికీ లేదు. ఆనాడు అవ్వ అపవాది యొక్క ప్రేరణకు లొంగిపోయిన కారణాన్ని బట్టి ఒక మానవుని ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది. పాపులు నిన్ను ప్రేరేపింపక సే నో నో నో, అస్సలు ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. ఇది ఏ విషయం అయినప్పటికీ కూడా, అది ఏ విషయం అయినప్పటికీ కూడా అందరికీ సహజం. అందరూ ప్రేరేపించబడతారు, అందరు తమ మనసులో ప్రేరేపించబడతారు, అనేకుల ద్వారా ప్రేరేపించబడతారు, అనేక ప్రదేశాల్లో ప్రేరేపించబడతారు. కానీ నా కుమారుడా, ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే సేనో, ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతావమ్మా. దేవునితో ఉన్న ఉన్నతమైన సహవాసాన్ని నువ్వు కోల్పోతావు. సహవాసాన్ని నువ్వు కోల్పోతే, ఆయన సహవాసాన్ని నువ్వు కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి కొన్ని తరాలు పడుతుంది. ఆదాము హవ్వ జీవితం ఉన్నావు చూసావు కదా. దేవుడు మన ముందు గ్రేట్ ఎగ్జాంపుల్స్ పెట్టాడు కదా. దేవునితో వాళ్ళు కోల్పోయిన సంబంధం మరణాన్ని కొని తెచ్చింది. ఆ మరణం నేటికి కూడా మానవుల మీద ఏలుబడి చేస్తూ ఉంది. am I right? నేటికి ఏలుబడి చేస్తుంది. ఎవ్వరు మరణాన్ని జయించగలిగిన వారు ఎవరు లేరు. ఒక్కసారి ఒప్పుకుంది, ఒక్కసారి పాపం ప్రేరేపించబడినప్పుడు ఒక్కసారి ఒప్పుకున్న ఆమె ఇప్పటికీ ప్రపంచంలో ఎవడు కూడా మరణాన్ని చేయించలేకపోతున్నారు. ప్రియబిడ్డ, చూసారా, ఒక్కసారి ఒప్పుకుంది, ఒక్కసారి పాపానికి కాంప్రమైజ్ అయిపోయింది. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని వాళ్ళు కోల్పోయారండి. అప్పటి వరకు వారికి ఉచితంగా భోజనం దొరికింది. అప్పటి వరకు వారికి సమస్తం దేవుడు అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఏమన్నాడు తెలుసా? నీ చేతి కష్టం ద్వారా నువ్వు బ్రతుకుతావు. నీ కొరకు ఆకాశం వర్షాన్ని కురిపించింది. నువ్వు చేతి కష్టం ద్వారానే నువ్వు బ్రతకాలి. చూసారా, ఒక్కసారి పాపానికి ఒప్పుకుంటే, ఒక్కసారి పాపానికి నువ్వు లోబడితే, ఒక్కసారి పాపులు నిన్ను ప్రేరేపించగానే నువ్వు ఒప్పుకుంటే దేవుడితో సంబంధాన్ని కోల్పోతావు బిడ్డ. దేవుడితో సంబంధాన్ని నువ్వు తెంచేసుకుంటావు. నీ చేతులారా నువ్వు తెంచుకున్న వాడు అయిపోతావు. ఏ సహవాసంలో పెరిగిన వాళ్ళమే కదా, మంచి క్రైస్తవ కుటుంబంలో పెరుగుతున్న వారమే కదా, అనేక మంది పరిశుద్ధుల యొక్క సహవాసంలో కొనసాగుతున్న వారమే కదా. ఒక్క పాపపు ప్రేరేపణ నువ్వు జయించకపోతే రేపటి దినాన నువ్వు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తావు? ఒక్క పాపపు ప్రేరేపణ నువ్వు జయించకపోతే నువ్వు ఎలా పరలోక రాజ్యానికి వెళ్తావు? ప్రియ బిడ్డ, చూసావు కదా, ఆదాము హవ్వ దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. దేవుని దగ్గర నుంచి వచ్చే ఉచితమైన ఈవుల్ని వాళ్ళు కష్టపడి పని చేసుకోవాల్సిన స్థితికి వాళ్ళు తెచ్చుకున్నారు. ప్రియ బిడ్డ, దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట,
నువ్వు పాపులు ప్రేరేపించగా ఒప్పుకుంటే నువ్వు సహవాసాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? మాట్లాడాలి. ఏం కోల్పోతాం మనం? సహవాసాన్ని కోల్పోతాం మనం. ఉన్నతమైన సహవాసాన్ని మనం కోల్పోతాం. దేవుడితో ఉన్న సహవాసాన్ని మనం కోల్పోతాం. ప్రియబిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క ఉన్నతమైన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో మొట్టమొదటిగా దేవుడు ఎవరైనా మనల్ని ప్రేరేపించినా, ఎవరైనా మనల్ని ప్రేరేపించినా, ప్లీజ్ డో సే నో. నేను చేయను, నేను క్రైస్తవుని, నేను చేయను. మరొక ఉదాహరణ చూద్దాం. సంసోను ఎంతమందికి తెలుసు? సంసోను అందరికీ తెలుసు కదా. సంసోను చాలా బలవంతుడు కదా. ఆ తరములోనే అతని వంటి బలవంతుడు లేడు కదా. ఆ తరములోనే దేవుని చేత ఏర్పరచబడిన వాడు కదా. నాజీరు అనుభవం కలిగిన వాడు కదా. గొప్పవాడు కదా. ఉన్నతమైన దేవుని చేత పుట్టక ముందే పిలువబడిన వాడు కదా. అటువంటి వాడు దెలీలా ప్రేరేపించగానే ఒప్పుకున్నాడు. దేవుని బలాన్ని కోల్పోయాడు. దేవుడు తనకిచ్చిన బలాన్ని కోల్పోయాడు, తలాంతును కోల్పోయాడు. దేవుడు తనకిచ్చిన ఉన్నతమైన తలాంతు అపవాది మీద, శత్రువుల మీద, అతని ముందు ఎంతటి బలవంతుడైనా ఎవ్వడూ నిలవలేడు. అటువంటి గొప్ప అనుభవాన్ని కోల్పోయాడు. నాజీరు చేయబడిన వ్యక్తి కదా, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి కదా, దేవుడే సంసోను అని పిలుచుకున్న వ్యక్తి కదా. నా వాడు వీని నా కొరకు పెంచు అని వాళ్ళ తల్లికి చెప్పిన దేవుడు కదా. ఇంత గొప్ప యూనిక్ క్వాలిటీస్ కలిగిన ఈ యొక్క సంసోను ఒక పాపి ప్రేరేపించగానే లొంగిపోయి సింహాన్ని చేల్చిన వాడు గానుగును తిప్పేవాడిగా అయిపోయాడు. ఒక్క దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపిన వాడు కళ్ళు లేని కబోదిగా మార్చబడ్డాడు. నక్కల యొక్క తోకలు ముడేసి వాటిని అంటించి ఫిలిష్తీయుల యొక్క పొలాల్లోకి వదిలిన వాడు అదే ఫిలిష్తీయుల చేతిలో ఒక కీలు బొమ్మలాగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడు? ఎందుకు అంత దేన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక పాపి ప్రేరేపించగా ఒప్పుకోము. ప్లీజ్ సే నో. ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే ప్లీజ్ సే నో. సంసోను జీవితం చూస్తే బలవంతుడైన వాడు బలహీనుడైపోయాడు. అనేకులను బలపరచవలసిన వాడే బలహీనమైన స్థితిలో పడిపోయి ఉండిపోయాడు. అనేకులను స్థిరపరచవలసిన వాడే శత్రువుల బారి నుంచి తన ప్రజలను రక్షించవలసిన వాడే శత్రువుల చేతిలో ఒక కళ్ళు లేని కబోదిగా మార్చబడ్డారు. ప్రియబిడ్డ, ఎంత దుర్భరమైన స్థితి! ఇదంతా ఎందుకు జరిగింది? జస్ట్ పాపి ప్రేరేపించగా ఒప్పుకున్నాడు. మన కళ్ళకు కనపడేది చాలా రమ్యంగా ఉండొచ్చు, మనకు కళ్ళకు కనపడేది చాలా బ్యూటిఫుల్ గా ఉండొచ్చు, మనకు చాలా అవకాశాలు రావచ్చు. ప్లీజ్, దేవునికి వ్యతిరేకమైనదైతే నో చెప్పండి. దేవునికి వ్యతిరేకమైనదైతే నో చెప్పండి. ఆదాము అవ్వ దేవునితో సహవాసాన్ని కోల్పోతే
సంసోను దేవుడు అనుగ్రహించిన తలాంతులను కోల్పోయాడు. ప్రియబిడ్డ, దేవుడు అనుగ్రహించిన తలాంతులు కోల్పోయాడు. ఒక్క పాపి ప్రేరేపణ, ఒక అన్యురాలి ప్రేరేపణ, ఒక అన్యురాలి యొక్క మాట సంసోను యొక్క జీవితాన్ని పూర్తిగా రివర్స్ గా మార్చేసింది. బలవంతుడైన వాడు బలహీనుడైపోయాడు కదా. అనేక మంది చంపిన ఈ చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి కదా. సింహాన్ని చీల్చిన ఈ చేతులు గానుగులు తిప్పేవానికి అయిపోయాయి కదా. బలహీనత. ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నీ బలహీనత, ఇక అదే నీ బలహీనత. చూశారు కదా సంసోన్ని చాలాసార్లు ఆమె అడిగింది, నీ బలహీనత ఏంటి, నీ బలహీనత ఎందులో ఉంది, నీ బలహీనత ఎందులో ఉంది. 2-3 సార్లు అబద్ధం చెప్పాడు. 3వసారి నా జుట్టులో ఉంది అనగానే జుట్టు కత్తిరించిన వెంటనే తన బలమంతా పోయింది. తన బలమంతా పోయిందంట. పాపి నిన్ను ప్రేరేపించగా దయచేసి ఒప్పుకోద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణము మీదకు వచ్చినప్పటికీ కూడా పాపులు ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే ప్లీజ్, నేను ఆ పని చేయజాలను. నేను క్రైస్తవుడును, ఐ యామ్ ఏ క్రిస్టియన్. నేను ఆ పని చేయజాలను, నేను చేయకూడదు. దేవునితో ఉన్న సంబంధాన్ని నేను కోల్పోకూడదు అని నువ్వు చెప్పగలిగితే నిన్ను చూసి పరలోకమందు దేవుడు ఎంత సంతోషపడతాడంటే, చాలా సంతోషపడతాడు. ప్రియబిడ్డ, ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే సే నో 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 నో. ఎస్ చెప్పావా, అది ఏదైనా అవ్వచ్చు, చిన్న అబద్ధమైనా అవ్వచ్చు, చిన్న అన్యాయమైన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రియబిడ్డ, దేవునికి వ్యతిరేకమైన దానికి నువ్వు ఎస్ చెప్పావంటే అదే నీ బలహీనతగా మార్చబడిద్ది. నీ దగ్గర నుంచి దేవుడు నీకు అనుగ్రహించిన ఉన్నతమైన గిఫ్ట్స్ నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. రియల్లీ దేవుడు మనందరికీ చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. కొంతమంది పాడగలిగిన వారు ఉన్నారు, కొంతమంది ప్రార్థించగలిగిన వారు ఉన్నారు, కొంతమంది పరిచర్య చేయగలిగిన వారు ఉన్నారు, కొంతమంది వినూత్నమైన రీతిలో అనేక ప్రజలకు దేవుని సువార్తను అందించగలిగిన వారు ఉన్నారు. కానీ ఒక్క ప్రేరేపణ అవన్నీ నీ దగ్గర నుంచి దూరం చేస్తున్నాయంటే అయినా ఒప్పుకుంటావా పాపానికి? అయినా పాపానికి మనం ఒప్పుకుంటావా? అయినా పాపులు మనల్ని ప్రేరేపించగానే ఎస్ నేను చేస్తానంటావా? నేను అబద్ధం ఆడతానంటావా? బిడ్డ, ఎప్పుడైతే పాపతో ఒప్పుకుంటావో మొట్టమొదటిగా దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతావు. రెండవదిగా దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క తలాంతులు కోల్పోతావు. 2 మాటలు నేను మీకు చెప్పాను. ఇవేంటి అవి? ఏమేమి విషయాలు చెప్పాను నేను? మాట్లాడాలి, ఎవరైనా ఒకళ్ళు మాట్లాడాలి. మాట్లాడితే మీరు వింటున్నారు, లేదా నా వాయిస్ అర్థమవుతుంది, మీకు వినపడుతుంది, నాకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా సహవాసాన్ని మనం కోల్పోతాం. ఎప్పుడైతే పాపులతో మనము చేతులు కలుపుతామో, పాపులు చెప్పగానే మనం ఒప్పుకుంటామో, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతాం. రెండవది తలాంతులు కోల్పోతాం. మీకు ఒక ఉన్నతమైన ఎగ్జాంపుల్ నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఒక తండ్రి కుమారుణ్ణి బాగా ప్రేమించాడు, చాలా అద్భుతంగా ప్రేమించాడు, ఏ మాత్రము తక్కువ చేయలేదు.
ఏ మాత్రము కూడా తక్కువ చేయకుండా సమస్తాన్ని అనుగ్రహించాడు. నీకే కావాలంటే అది కొనుక్కోరా, నీకు ఏది కావాలంటే అది కొనుక్కో, నీకు ఏది కావాలంటే అది కొనుక్కో అని చెప్పేసి తండ్రి సంపూర్ణ స్వేచ్ఛను అనుగ్రహించాడు. తండ్రి చాలా ఆస్తిపరుడు, చాలా ఆస్తి. తండ్రికి చాలా ఆస్తి ఉంది. అయితే ఎవరో ఒకరు వచ్చి రా, ఆస్తి అంతా నీ పేరున రావాలంటే మీ నాన్నను చంపేస్తే ఆస్తి మొత్తం నీకు వచ్చేసిద్దిరా, నీ పేరు మీదకి వచ్చేస్తుంది. మీ నాన్నను చంపేస్తే ఆస్తి మొత్తం నీ పేరు మీదకి వచ్చేస్తుంది, నువ్వు ధనవంతుడు రా అంటే ఒకరోజు రాత్రి వాళ్ళ నాన్న నిద్రపోతూ ఉండగా వాళ్ళ నాన్నను చంపేస్తాడు. చంపేసిన తర్వాత ప్రియబిడ్డ, చంపేసిన తర్వాత ఆస్తి మొత్తం నాదైపోయింది అనుకుంటాడు. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే తండ్రితో తనకున్న సహవాసాన్ని కోల్పోయాడు. తండ్రిలా ప్రేమించే వారికి ఎవరు లేరు, ఎవరు ప్రేమించరు. మా నాన్న నా కోసం కష్టపడుతున్నాడే, నా తండ్రి నా కోసం సిలువ యాగం చేశాడే, నా తండ్రి నా కోసం పడరాని పాటలన్నీ పడ్డాడే, గొప్ప రక్షణ నాకు అనుగ్రహించాడే. ఆలోచించకుండా తండ్రికి విరోధమైన దాన్ని, తండ్రికి వ్యతిరేకమైన దాన్ని తండ్రినే చంపేసి అన్ని సంపాదించాను అనుకున్నాడు. ప్రియబిడ్డ, చివరాఖరికి తెల్లారింది, అనేక మంది వచ్చారు. ఎలా జరిగింది, ఏం జరిగింది? రాత్రి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు కదా, ఎలా చనిపోయాడంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ కుమారుడే తండ్రిని చంపాడన్న వార్త వినపడింది. ప్రియబిడ్డ, తండ్రిని కోల్పోయాడు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన దీవెనలు అలాగే ఆస్తి కూడా అనుభవించే స్థాయి లేకుండా జైలులో ఊసలు లెక్కబట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రియబిడ్డ, తండ్రి నీ కన్నులు ఎదుటుండగానే, ఆయన గాయాలు నీ కన్నులు ఎదుటుండగానే వాటిని మాటికి పడిచి అపవాదితో నువ్వు సహవాసం చేస్తే ఆయనను ఇంకా నువ్వు చంపుతున్న వారు అయిపోతావు. ఆయనతో సహవాసాన్ని ఇంకా దూరంగా వెళ్ళిపోతావు. నీ బలాన్ని మొత్తం లాగేసుకుంటుందమ్మా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు ఎస్ చెప్పావంటే, పాపానికి ఒప్పుకున్నావంటే బలాన్ని మొత్తం లాగేసుకుంటుంది. నీ బలాన్ని మొత్తం లాగేసుకుంటుంది. నువ్వు దేనికి పనికిరావు. ప్రియబిడ్డ, అందుకే సలోమోను చెప్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుంటే ఏమేమవుతుంది? పాపులు మనల్ని ప్రేరేపిస్తే మనం ఒప్పుకుంటే ఏమవుతుందండి? ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ఏమవుతుంది చెప్పండి? సహవాసాన్ని మనం కోల్పోతాం. దేవుడు మనకిచ్చిన బలాన్ని మనం కోల్పోతాం. దేవునితో ఉన్న సహవాసం కోల్పోతాం. దేవుడు మనకు అనుగ్రహించిన బలము అనగా తలాంతులు, వాటన్నిటి మనం కోల్పోతాం. గబగబా ఇంకొక 2 వ్యక్తులు నేను మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. 2 వ్యక్తులను పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా యోసేపు. మనందరికీ తెలిసిన వ్యక్తి యోసేపు. యోసేపుని ఒక ఆమె ప్రేరేపించింది. దేశపు రాణి ప్రేరేపించింది. దేశపు రాణి ప్రేరేపిస్తే వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడంట. వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అమ్మో, దేవునితో సంబంధం పోగొట్టుకునే దానికంటే వస్త్రం లేకుండా తిరగటం మేలు. ఆ జైల్లో బ్రతకటం మేలు. అమ్మో, నేను దేవునితో సహవాసాన్ని నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు.
నేను దేవునితో సహవాసాన్ని నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు. నేను ఈ పాపం పని చేసి ఆమె ప్రేరేపించింది, బలముగా ప్రేరేపించింది అండి, చాలా బలముగా ప్రేరేపించిందంట. ఇప్పుడు ఒకవేళ ఏం తక్కువ అండి చెప్పండి. ఫర్ సపోజ్ రాణి గారండి, రాణి గారు ప్రేరేపించగానే మనోడు ఒప్పుకుంటే మనకు సకల సంపదలు వస్తాయి, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కడు వచ్చేస్తాయి. వాడికి ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇచ్చింది, ఎంత ఉన్నతమైన పోస్టులో పెట్టాలంటే అంత కొంత ఉన్నతమైన పోస్టులో పెట్టింది. నో, నేను క్రైస్తవుడు కాబట్టి ఆ పని చెయ్యజాలను. చూసారా, వస్త్రాన్ని వదిలిపెట్టడానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపి ప్రేరేపించక ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఇంకొక వ్యక్తి దానియేలు ఉన్నాడు. దానియేలుని నువ్వు ఆ విగ్రహాలు పెట్టిన విగ్రహాల దగ్గర పెట్టిన వాటిని తినాలి అన్నారు. రాజులు తినే భోజనాన్ని నేను మీకు పెడతాను బాబు అంటే, నో, తినము, మేము తినము. రాజుకు నమస్కరించాలి, విగ్రహానికి నమస్కరించాలి అనంటే, నేను దేవునికి తప్ప ఎవరికి నమస్కరించను అని ధైర్యంగా నిలబడి చెప్పాడు. అద్భుతమైన క్యారెక్టర్స్ మనం చూసాం, చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ మనం చూసాం ప్రియ బిడ్డ. యోసేపు యొక్క జీవితంలో, యోసేపు యొక్క ఉన్నతమైన జీవితంలో అవహేళన చేయబడ్డాడేమో, చెరసాలలో వేయబడ్డాడేమో, కానీ ఒక్కనొక్క నాటికి ఆ దేశానికి రాజయ్యాడు. దేశానికి రాజయ్యాడు. ఎంత గొప్ప ధన్యత. అపవాది ప్రేరేపించగానే ఒప్పుకోలేదు, దేశానికి రాజుగా మార్చబడ్డాడు. రాజు ప్రేరేపించగానే ఒప్పుకోలేదు, రాజు ప్రేరేపించగానే ఒప్పుకోలేదు. ఈ ఇశ్రాయేలీల దేవుడే, ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయనను మాత్రమే మనము ఆరాధించాలని అన్యజనుడైన ఆ యొక్క దేశపు రాజు చేత దేవుడు ఒప్పించాడు. ప్రియబిడ్డ, దేవుడు సహవాసం కోల్పోవాలనుకుంటున్నావా? మనుషులతో సహవాసం కోల్పోయినా పర్లేదు, దేవునితో సహవాసంలోకి, సహవాసం అనుభవంలోనికి, దేవునితో సహవాసం కోల్పోవని అనుభవంలోనికి నువ్వు వస్తే ఒకనొక నాటికి ప్రజలందరికీ నిన్నొక దిక్సూచిగా దేవుడు నిలబెడతాడు. నీవు చెప్పిందే శాసనం, నీవు చెప్పిందే ఒక శాసనంగా మార్చబడింది. కరువులో కూడా సమృద్ధిని అనుభవించే శాసనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఐగుప్తు దేశము, అలాగే ఇతర దేశాలన్నీ కరువుతో బాధపడుతుంటే, కరువుతో ఇబ్బంది పడుతూ ఉంటే యోసేపు వారందరికీ ఆహారం అందించిన వాడయ్యాడు. ఎందుకయ్యాడు? ఎందుకయ్యాడు ఆయన? పాపి ప్రేరేపించక ఒప్పుకోలేదు. నేను దేవుని బిడ్డను, నా పరిశుద్ధతను పోగొట్టుకునే దానికంటే, నా పరిశుద్ధతను నేను పోగొట్టుకునే దానికంటే ఆ చెరసాలలో బ్రతకటం మేలనుకున్నాడు. వస్త్రాన్ని కూడా విడిచిపెట్టాడు, తనకున్న పరువును కూడా వదిలిపెట్టాడు, తనకున్న పరువును వదిలిపెట్టాడు, తనకున్న వస్త్రాన్ని విడిచిపెట్టాడు, తనకున్న పేరును విడిచిపెట్టాడు. పరిశుద్ధత ప్రాముఖ్యం, పరిశుద్ధత ప్రాముఖ్యం. నేను పాపులు ప్రేరేపించగా నేను ఒప్పుకోను. ఆ మాట మీద నిలబడ్డాడు. ఒకనాటికి ఆ దేశానికి రాజుగా మార్చి అనేకులకు భోజనం పెట్టేవాడిగా చేశాడు.
ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు యోసేపును నిలబెట్టాడు. పాపం చేయడం కంటే దేవుడితో సహవాసం ప్రాముఖ్యమని ఎంచి యోసేపు ఎలాగైతే అభివృద్ధి చెందాడో, అవ్వను బట్టి మానవుడు అంత పాపంలో దిగజారాడు. అవ్వను బట్టి మానవుడు అంతగా పాపంలో ఇంకా లోతునికి వెళ్ళిపోయాడు. మరణాన్ని నేటికి జీవించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒకే ఒక్క ప్రేరేపణ యోసేపు యొక్క జీవితాన్ని ఉన్నతమైన అంచులకు తీసుకువెళ్ళింది. అవ్వను బట్టి మానవుని యొక్క జీవితము నేటికి పాపపు యొక్క అంచుల్లో కూరుకుంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు దేన్ని ఎంచుకుంటావో నీ ఇష్టం. సంసోను యొక్క ప్రేరేపణ, సంసోనును ప్రేరేపించిన ప్రేరేపణ, ఒక పాపి ప్రేరేపణ సంసోనును శత్రువులతో కలిసి మరణించేవానిగా చేసింది. శత్రువుల ఎదుట తలదించుకునేవానిగా చేసింది. శత్రువుల ఎదుట గానుగులు తిప్పేవానిగా మార్చింది. భగవంతుడైన వాడు బలహీనుడయ్యాడే. భగవంతుడైన వాడు అనేక మందిని శత్రువులను సంహరించిన వాడు అనేక మంది శత్రువుల ఎదుట ఒక బానిసలాగా మార్చబడ్డాడే. దానియేలు శత్రువులు ఎదుట కూడా నా ఈళ్ళ దేవుడే, దానియేలు దేవుడే గొప్ప దేవుడు, దానియేలు దేవుడే ఉన్నతమైన వాడు, దానియేలు దేవుడే పూజింపదగిన వాడు అని దేవుని నామము గొప్ప చేయబడింది. చాయిస్ ఈజ్ యువర్స్. శత్రువులు ఎదుట నువ్వు లొంగిపోయిన స్థితిలోకి నీవుంటే, అపవాది ప్రేరేపించగా నీవు లొంగిపోయిన స్థితిలో నీవుంటే, శత్రువులతో పాటు కలిసి మరణిస్తావు. జాగ్రత్త. శత్రువుతో పాటు కలిసి మరణిస్తావు. జాగ్రత్త. శత్రువుల ఎదుటి కూడా నేను క్రైస్తవుడను, నేను ఇశ్రాయేలీను, నేను ఆ పని చేయజాలను, నేను చెయ్యను అని చెప్పిన దానియేలు ఆ దేశానికి ఒక తలమానికిగా మార్చబడ్డాడు. ఆ దేశానికి ఉన్నతమైన వాడిగా మార్చబడ్డాడండి. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు చాయిస్ నీ కన్నులు ఎదుటి పెట్టాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పొద్దు. ఒప్పుకున్నావంటే సహవాసాన్ని కోల్పోతావు బిడ్డ. ఒప్పుకున్నావంటే దేవుడు ఇచ్చిన తలాంతులు కోల్పోతావు బిడ్డ. నువ్వు ఒప్పుకోకుండా ఉన్నావంటే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. నీకు పరువు పోయిన దగ్గరే, నీకు పరువు పోగొట్టుకున్న దగ్గరే, పరువు పోయిన దగ్గరే ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆ దేశానికి రాజుగా నిలబెడతాడు. అనేక మంది అవమానించిన చోటే వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అని, వీళ్ళ దేవుడే ఉన్నతమైన దేవుడని ప్రజలందరూ ఒప్పుకునే విధంగా దేవుడు చేస్తాడు. సో అందుకే చెప్తున్నాను, నీకు 2 చేతులు నమస్కరించి చెప్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఏం చేయొద్దు, ఒప్పుకోద్దండి. అస్సలు ఒప్పుకోవద్దు. ప్రేమతో చెప్తున్నాడు ఆయన, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోము. చాలా మృదువుగా చెప్తున్నాడు ఆయన. నీవు వినకపోతే కొట్టి చెప్తాడు. జాగ్రత్త. దేవుడు కొట్టాడనుకో, దాని ఆనవాళ్ళు నీ జీవితాన్ని చచ్చిపోయేంత వరకు ఉంటది. దాన్ని చూసినప్పుడు అలా బాధ వేసింది, అయ్యో నేను దేవుని మాట వినుంటే బాగుండేది కదా, నేను దేవుని మాట వినుంటే బాగుండేది కదా, దేవుని మాటను అంగీకరించుంటే బాగుండేది కదా. అప్పుడు బాధపడే కంటే బిడ్డ, అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. ఎవరైనా వచ్చి నిన్ను ఫలానా పని చేద్దామంటే, నో, I am a Christian, so I don't do that. నేను ఆ పని చేయదాలను, నా వల్ల కాదు, నేను చేయను. దేవుడు నీతో స్పష్టంగా ఇదేనా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా ఆయన యొక్క మెల్లమైన స్వరాన్ని ఆయన మనకు వినిపిస్తున్నాడు. స్పష్టంగా
స్పష్టంగా ఆయన యొక్క ఉన్నతమైన స్వరాన్ని ఆయన మనకు వినిపిస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, ఎవరైనా నిన్ను ప్రేరేపించగా ఏం చేయొద్దు అంటున్నాడు? మాట్లాడండి. ఏం చేయొద్దు అంటున్నాడు ఆయన? ఒప్పుకోవద్దాను. ఒప్పుకోవద్దు. ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ విత్ సిన్. ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ విత్ మెన్ అండ్ ఉమెన్. అది స్త్రీ అయినా పురుషుడైనా డోంట్ కాంప్రమైజ్. గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ ఛాన్స్ ఫర్ యూ. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. డోంట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఏ ప్రదేశంలో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అయ్యావా నీ జీవితం అవ్వలాగా మారుద్ది. కాంప్రమైజ్ అయ్యావా నీ జీవితం సంసోను లాగా మారుద్ది. కాంప్రమైజ్ అవ్వకుండా యోసేపులాగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానియేలులాగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నలుగురు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నలుగురు వ్యక్తులని నేను మీ ఎదుగుకు తీసుకొచ్చాను. కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము. నా జీవితంలో కూడా నేను అనేక సార్లు ప్రేరేపింపబడ్డాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు, లయోలా కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు నేను కీబోర్డ్ ప్లేయర్ని. యాక్చువల్గా నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. మినిస్ట్రీ సంపూర్ణ మినిస్ట్రీలో కాకముందు నేను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాను. ఇప్పటికీ అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క సంగీత పరిచయలో వాడబడుతూ ఉన్నాను. దేవుని యొక్క సంగీత పరిచయలో నేను వాడబడుతున్నాను ప్రియబిడ్డలారా. అయితే జాగ్రత్తగా వినండి ప్రియబిడ్డలారా. జాగ్రత్తగా వినండి. అయితే మా కాలేజీలో ఒక 75th యానివర్సరీ జరుగుతుంది లయోలా కాలేజ్లో, విజయవాడలో. యానివర్సరీ చదువుతున్నప్పుడు దాంట్లో సినిమా పాటలు ప్లే చేయాలన్నారు. ప్లే చేశాను. దాని తాలూకా దెబ్బ ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. నేను ఎక్కువసేపు మోకాళ్ళు వేసుకుని మామూలుగా బాస్కెట్లు వేసుకుని కూర్చోలేనండి. ఇప్పటికీ కూర్చోలేను, ఎక్కువసేపు కూర్చోలేను. దాని తాలూకా దెబ్బ ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. నేను ఒక క్రైస్తవుడిగా, ఒక దైవజనుడి కుమారుడిగా సినిమా పాటలకి కీబోర్డ్ ప్లే చేయడానికి నేను ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు అని ఇప్పటికీ నెత్తి బాదుకుంటాను నేను. బిడ్డ, ఒప్పుకోవద్దు. నేను క్రైస్తవుడిని కాబట్టి ఆ పని చేయజాలను. ఎవడు ఏదైనా అడిగినా ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని, నేను ఆ పని చేయను. ఈ ఒక్క మాట చెప్పండి, చాలు. ఎవడు నిన్ను కదిలించడం. ఎవరు చూడలేదు కదా, ఏమైందిలే ఒక్కసారికి అబద్ధం ఆడేస్తే అయిపోద్ది కదా. ఎవరు చూడలేదు కదా, గోడ దూకి కాలేజ్ కొట్టేస్తే అయిపోద్ది కదా. ఎవరు చూడట్లేదు కదా, ఎగ్జామ్ చూసి, ఎవరు చూడట్లేదు కదా, సినిమా హాల్లో నేను ఒక్కడే ఉన్నాను కదా, ఎవరు చూడలేదు కదా, పలానా వ్యక్తితో నేను తిరుగుతున్నాను కదా, ఎవరు చూడలేదు కదా అని అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాడు. ఒప్పుకోవద్దు. పౌలు ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. ఒక్క మాట తెచ్చి మనం ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 వచనం. చాలు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి.
వాటిని ఖండించుడి. వాటికి ఒప్పుకోవద్దని చెప్తున్నాడు. కానీ వాటిని ఖండించుడి. మీరు ఖండించకపోయినా పర్లేదమ్మా, ఖండించకపోయినా పర్లేదు, దయచేసి ఒప్పుకోవద్దు. 2 చేతులు జోడించి చెప్తున్నాను. నా లైఫ్ లో నేను చాలా చాలా చూశాను, చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను పాపులు నన్ను ప్రేరేపించగా అనేక మార్లు ఒప్పుకున్నవాడిని. నేను దాని యొక్క అనుభవాలు, దాని యొక్క దెబ్బలు నేను పడిన వాడిని. నువ్వు వారిని ఖండించకపోయినా పర్లా, కానీ దయచేసి ఒప్పుకోవద్దు. ఎవరైనా వచ్చి నిన్ను ప్రేరేపించినప్పుడు దయచేసి ఒప్పుకోవద్దు బిడ్డ. ఒప్పుకుంటే దేవునితో ఉన్న సహవాసాన్ని నువ్వు కోల్పోతావు. దేవుడు ఇచ్చిన తలాంతులను నీ దగ్గర నుంచి పోగొట్టుకుంటావు. ఈ దినం స్పష్టంగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా ఆయనే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి వరకు ఒప్పుకున్నావేమో, ఇప్పటి వరకు నువ్వు అపవాది ప్రేరేపింపుగా అనేక మంది ఎక్కడైనా సరే ఏ ప్రదేశంలో అయినా నిన్ను ప్రేరేపింపగా నువ్వు ఒప్పుకున్నావేమో. కానీ ఇప్పటి నుంచి నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. అస్సలు ఒప్పుకోవద్దు. ఈవెన్ ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా అలా కూడా ఒప్పుకోవద్దు. ఒప్పుకున్నావా, నీ విషయంలో దేవుడు చాలా బాధపడతాడమ్మా. అస్సలు ఒప్పుకోవద్దు. ఒప్పుకున్న అవ్వ జీవితం ఎలా అయిపోయింది, ఒప్పుకున్న సంసార జీవితం ఎలా అయిపోయింది, నేను క్రైస్తవుని కాబట్టి ఆ పని చేయజాలను అన్న దావీదు జీవితం ఎలా మారిపోయింది, పరువు పోయినా పర్లేదు పరిశుద్ధత ప్రాముఖ్యం అనుకున్న యోసేపు యొక్క జీవితం ఎలా మార్చబడింది. చాయిస్ ఈజ్ యువర్స్. నీ చాయిస్కి నేను వదిలేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎప్పటి వరకు ఎలా బ్రతికినా, ఎలా ఉన్నా, ఎలా నీ జీవితంలో ఎలా నువ్వు ముందుకు కొనసాగిన ప్రియ బిడ్డ, దేవుణ్ణి నీకు ఒక అవకాశం అనుగ్రహిస్తున్నాడు. ఒక్కసారి ఆయన పాదాలు ఎదుట అయ్యా ఇప్పటి వరకు అనేక మంది నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నేను ఒప్పుకున్నానయ్యా, ఇక్కడి నుంచి నేను ఒప్పుకోనయ్యా, ఒప్పుకోను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. దేవుడిని స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. దేవుడిని ఉన్నతమైన స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. ఈరోజు ఎన్నాళ్ళు అయిపోయింది నువ్వు ప్రార్థన చేసి, ఎన్నాళ్ళు అయిపోయింది ఆయన పాదాలు పట్టుకొని, ఎన్ని నెలలు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, మనస్ఫూర్తిగా ప్రార్థించి ఎన్ని సంవత్సరాలు అయింది. దేవుడిని దగ్గర నుంచి ఇదేనా అది కోరుకుంటున్నాడు. అయ్యా, నన్ను అనేక మంది పాపులు ప్రేరేపించారు, నేను ఒప్పుకున్నానయ్యా, ఇక్కడి నుంచి నేను ఒప్పుకోను. చిన్న మాట ప్రార్థన చేద్దామా. ప్రియ బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడాడమ్మా, నీతోనే మాట్లాడు. కళ్ళు మూసుకుందాం. చిన్న మాట కళ్ళు మూసుకుందాం. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఒక చిన్న ప్రేరేపణ. దేవుడి యొక్క సహవాసానికి నిన్ను దూరం చేస్తుందంటే సహవాసాన్ని విడిచిపెడతావా, ప్రేరణను విడిచిపెడతావా? ఒక చిన్న ప్రేరేపణ దేవుని యొక్క తలాంతులను నీ యొద్ద నుంచి దూరం చేస్తుందంటే తలాంతులను విడిచిపెడతావా, ప్రేరేపణను విడిచిపెడతావా? ప్రియబిడ్డ, దేవుడు నీతో స్పష్టంగా ఏదైనా మాట్లాడాడు. ఆయన ముఖాంతరం నుంచి ఆయన నీతో మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు సరి చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఎన్నిసార్లు చెప్పినా విననవాడు హఠాత్తుగా నాశనం అవునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు అనేక మార్లు నీతో మాట్లాడాడు. ఏమో దేవుడు నీకు ఇది చివరి ఛాన్స్ ఇస్తున్నావు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. చెప్తున్నాను బిడ్డ,
నీకు ఇది చివరి ఛాన్స్ అవ్వచ్చు. మేబీ ఇట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ప్లీజ్ డూ రిపెంట్. ప్రభు ఎదుట ఒప్పుకుందాం. ప్లీజ్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్. దేవుని ఎదుట ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. అయ్యా ఇక్కడ నుంచి నేను ఒప్పుకోనయ్యా, నేను పాపం ఎవ్వరు ప్రేరేపించిన నేను ఒప్పుకోనయ్యా. పరిశుద్ధుని వలె, యోసేపు వలె నిలబడే కృపను నాకు దయచేయి. దానియేలు వలె అనేక ప్రజలు ఎదుట నీవే దేవుడని ఒప్పుకునే కృపను మీరు నాకు దయచేయండి అని ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధిపతి మా తండ్రి, మహోన్నతులైన రాజా, నీకు వందనాలు. నీ కృపను బట్టి నీకు స్తోత్రములు. అయినా దేవా, మీరు ప్రేమించిన, మీరు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మీరు మాకు వినిపించండి అయ్యా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ ఉన్నతమైన స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము అడిగిన వెంటనే మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. దేవా, మీరు కృప చూపి నడిపించండి. నీ సన్నిధానంలో మా జీవితాలు మేము కట్టుకోగలిగే బిడ్డలుగా మా జీవితాలు మేము ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపి నడిపించండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఎంతమందితో ఈ దినం మాట్లాడాడు? ఎంతమందితో ఈ దినం దేవుడు మాట్లాడాడు? దేవుడు మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుంటే, దేవుడు మాట్లాడినప్పుడు మా జీవితాలు మనం సరి చేసుకుంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు నీకు, మాకు, మనకు అందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. స్మాల్ అనౌన్స్మెంట్, మీరందరూ ప్రార్థనలో పెడతారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ప్రార్థన పెడతారని నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మా మీటింగ్స్ ఉన్నాయి. 9, 10, 11, 12, 13 మా చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి. మీరందరూ మీటింగ్స్ గురించి ప్రార్థన చేయండి. దేవుడు అవకాశం ఇస్తే తప్పకుండా పాల్గొనండి. 5 దినాల్లో ఒకరోజు ఎనోష్ కుమార్ అన్న దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వస్తున్నారు. దేవుడు మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించినట్లు ఆ మీటింగ్స్ నిమిత్తం మీరందరూ ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అన్ని రూపాయలు మనము ఖర్చు పెట్టి, అన్ని వేల రూపాయలు మనం ఖర్చు పెట్టి సుమారు దగ్గరగా 3 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు మీటింగ్స్ ఖర్చు అవుతుంది. అన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టుకొని ఒక్క ఆత్మ కూడా రక్షింపబడకపో. మీరందరూ ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో పెట్టండి. దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలని, అనేక మంది యవనస్తులు మార్పు చెందాలని, అనేక మంది ప్రజలు మార్పు చెందాలని ఆ మీటింగ్స్ నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి. నా తరపు నుంచి మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నన్ను ఈ యొక్క గూగుల్ మీటింగ్ నన్ను ఆహ్వానించి దేవుని వాక్యం అందించడానికి దేవుడు అనుగ్రహించిన, ప్రాముఖ్యంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సుష్మా అక్క వారికి, అలాగే అగాపే టీం వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటి వరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కొంచెం లేట్ అయింది, నన్ను మన్నించాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి వాక్యాన్ని ఆత్మీయంగా బలపడడానికి దినాన యవనస్తులకి చక్కటి వాక్యాన్ని అందించిన మీకు హృదయపూర్వక వందనాలు. దేవుడు ఇంకనూ తన సేవలో యవన కాలంలో బలంగా వాడుకోవాలని దేవుని సన్నిధిలో మేము కోరుకుంటున్నాము. అట్టి కృప దేవుడు మీకును, మీ పరిచర్యకును, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. సుష్మా అక్క మాట్లాడతారా? ప్రైజ్ ది లార్డ్ అమ్మ. అందరికి మన మధ్యలోనికి స్పీకర్ గా ఇన్వైట్ చేయబడ్డ తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే తమ్ముడు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. నేను గడిచిన నెల నుండి అడుగుతున్నాను తమ్ముడిని, మాకు సమయం ఇవ్వాలి తమ్ముడు అనని. కానీ సమకూర్చుకొని తమ్ముడు మా మధ్యలోనికి వచ్చిన్నారు. దేవుని చిత్తం. ఎందుకంటే యవనస్తులకు చాలా సరిపడా ఆత్మీయ ఆహారాన్ని అందించారు. స్పిరిచువల్ మెసేజ్. తమ్ముడు కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మన మధ్యలోనికి వచ్చిన్నారు. కాబట్టి అందరి తరపున, అగాపే గాస్పుల్ తరపున థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు.
యవనస్తులందరి కోసం ప్రేయర్ చేయండి. వీలైతే మరలా మా మధ్యలోనికి రావడానికి మాకు అప్పుడు కూడా తప్పకుండా అక్క. అవకాశం ఇస్తూ ఉండండి తమ్ముడు. థ్యాంక్ యూ తప్పకుండా తమ్ముడు. అక్క తప్పకుండా అక్క. ఫిబ్రవరి మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అక్క. అప్పటి వరకు ఓకే కొంచెం థ్యాంక్ యూ తమ్ముడు. మా కోసం ప్రార్థన చేయండి. పరిచర్య కోసం, మీకోసం, మీ యొక్క సేవా పరిచర్య కోసం తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ లావణ్య. థ్యాంక్ యూ అక్క. అలాగే ఒక విషయము, లావణ్య సిస్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ యవ్వనస్తుల కోసము తన ప్రయాస ఇంత అంతా కాదు. అపోలో బ్రదర్ గాని, నవీన్ బ్రదర్ గాని, లావణ్య సిస్టర్ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు చాలా యవ్వనస్తుల కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటారు. వారి కోసం భారం కలిగి ప్రేయర్ చేయండి తమ్ముడు. ఇట్లాంటి యవనస్తులు ఇంకా అనేకులు లెగాలి. వీళ్ళు చదువుకుంటూ జాబ్ చేస్తూ సమయాన్ని కేటాయించి ఇన్స్టాగ్రామ్ లో ఏంటి, ఇట్లా గూగుల్ మీట్ ఏంటి, చాలా యవనస్తుల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇలాంటి వారు అనేకులు లేచుదురుగాక. అక్క ఈ జనరేషన్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో నేను కూడా మాక్సిమం యవనస్తుల పరిచర్య జరిగిస్తున్నాను అక్క. అనేక మంది యవనస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభు చాలా మంది యవనస్తుల్లో ఒక మార్పు తీసుకొస్తున్నాడు అక్క. నిజంగా అది చాలా ఆశ్చర్యమైన సంగతి. చాలా మంది యవనస్తులు ప్రభు కొరకు నిలబడడానికి ముందుకు వస్తున్నారు. చాలా ఆశ్చర్యమైన సంగతి. అలాగే వెలిగించబడిన వారు ఇంకా అనేకులను వెలిగించాలని మనం ప్రార్థన చేయాలక్క. ఐ రియల్లీ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ అగాపే అండ్ ఎవ్రీబడి. ఇంకా ప్రభు పనిలో మనం వెలిగించబడ్డాం కాబట్టి ఇంకా మనం అనేకులను వెలిగించాలి. అనేకులను వెలిగించడానికి మనం సాధనాలుగా మార్చబడాలి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అక్క. అలాగే అన్నయ్య కూడా నా హృదయపూర్వక వందనాలు. దీన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగుగాక. అపోలో బ్రదర్ ఉన్నారా? లేరనుకుంటా. ఓకే, మనం ముందుకు వెళ్దాము. చివరిగా ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మీటింగ్ ని ముగించుకుందాము. మీటింగ్ ని ముగించుకునే ముందు ఇందాక అన్నయ్య చెప్పినట్టు వాళ్ళ యొక్క చర్చ్ ప్రేయర్ మీటింగ్స్ నిమిత్తం కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క అగాపే గాస్పల్ మినిస్ట్రీ ఆన్లైన్ మినిస్ట్రీస్ జరిగే వీక్లీ స్కెడ్యూల్ ని మేము ఒకసారి మీకు అందరికి పరిచయం చేయాలనుకుంటున్నాను. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఎవరైనా ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళు ఆశ కలిగి ఉంటే రావాలని దేవుని సన్నిధిలో మీరు కోరుకున్నట్లయితే చిన్న అప్డేట్స్ సిస్టర్ స్క్రీన్ షేర్ చేస్తారా? I will. అపోలో బ్రదర్ జాయిన్ అయ్యారు. యా బ్రదర్, మీరు అప్డేట్స్ గురించి మాట్లాడతారా? ఐ విల్ షేర్ స్క్రీన్. అందరూ మీరు గమనించినట్లయితే ఇక్కడ స్క్రీన్ షేర్ లో ఉన్న వీక్ స్కెడ్యూల్ ని బట్టి ఈ యొక్క మీటింగ్స్ ప్రతి వారంలో జరుగుతుంటవి. ఎవ్రీ సాటర్డేలో గూగుల్ మీట్ లో ఈ రోజు ఎలాగైతే జరిగిందో ఆ రీతిగానే ప్రతిసారి ఎవరైనా దైవజనులు కానీ సంగీత గాయకులు కానీ ఎవరైనాను
దేవుని వాక్యం బోధించడానికి మన మధ్యలోనికి వస్తారు. అలాగే థర్స్‌డే రోజు బైబిల్ క్విజ్ జరుగుతుంది. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళు కోరి ఉంటారు కాబట్టి అక్కడే మనం లైవ్‌లో ప్రార్థించడానికి వీక్‌లో ఒకసారి ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ లైవ్‌ని పెట్టుకోవడం జరుగుతుంది. మీకెవరైనా ఆసక్తి కలిగి ప్రార్థించడానికి మీకు సిద్ధ మనసు కలిగి ఉన్నట్లయితే, మాకు కూడా భారం ఉంది వారి నిమిత్తం ప్రార్థించడానికని మీరు ఆశపడినట్లయితే, ఆ దినాన లైవ్‌లో మనమందరం జాయిన్ అయ్యి వారి నిమిత్తం ప్రార్థించడానికి మీరందరూ జాయిన్ అవ్వాలని ఆశ కలిగి ఉంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇది ఇంకా మేము స్టార్ట్ జేయలేదు. నెలలో ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది యవ్వనస్తులు చాలా వారికి ఉన్న క్వెషన్స్‌ని అడుగుతూ ఉంటున్నారు. సో, దాని నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి. దాని నిమిత్తం కూడా క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ పెట్టాలని ఆశపడుతున్నాము. ఇది కేవలం అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్ కాదు కానీ, పరమగీతములు అపోలో బ్రదర్, ఇంకా వరల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నవీన్ బ్రదర్, జీసస్ ఫర్ ఎవర్ రాణి సిస్టర్, ఇంకా ఐ యామ్ గిఫ్ట్ ఆఫ్ జీసస్ సిరి సిస్టర్, వీళ్ళందరూ సుష్మా అక్క కూడా కలిసి ప్రార్థన భారాలు వారి నిమిత్తం ప్రార్థన చేయడానికి, అలాగే అక్కడ యవనస్తులు వారికి ఎంతో మంది లోకంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఇంకా మెయిన్‌గా యవనస్తులు ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళు ప్రేమ వివాహం కోసం చాలా మంది క్వెషన్స్ అడుగుతున్నారు. అలాంటి క్వెషన్స్‌ని మనం వారికి సమాధానం చెప్పడానికి వారికి ఒక కనువిప్పు కలుగుతుంది. అంటే దేవుడు ఏం చెప్పమంటున్నాడు, దేవుడు ఏది వాళ్ళు బయలుపరుస్తున్నారు, వారు తెలియక వారి జీవితాలని సతమతం అవుతున్నారు. కాబట్టి అలాంటి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దీన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. దీని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా ఈ రోజే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే, మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వాలని ఆశపడినట్లయితే, ఈ యొక్క అగాపల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చాట్ బాక్స్‌లో ఉన్న నంబర్‌ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాము. అలాగే గ్రూప్‌లో కూడా జాయిన్ చేసి ఎవ్రీ సాటర్‌డే జరిగే మీటింగ్స్, ఈ వీక్లీ షెడ్యూల్‌ని మీరు ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఈ నంబర్‌ని కాంటాక్ట్ అయినట్లయితే మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. అండ్ చివరిగా మీకేమైనా ప్రార్థన భారం ఉన్నా కూడా ఇక్కడ చాట్ బాక్స్‌లో పెట్టండి. అలాగే ఆ వ్యక్తిగత ప్రార్థనలైతే ఆ యొక్క నంబర్‌కి పెట్టినా కూడా మీకోసం అనుదినం తప్పకుండా గ్రూప్‌లో అందరూ ప్రార్థన చేస్తారు. ఇంకా వ్యక్తిగతంగా కూడా వారి ప్రార్థనలో మిమ్మల్ని గూర్చి జ్ఞాపకం చేసుకుంటారు. మీకు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నట్లయితే తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఆత్మీయ సహోదరులుగా ఉన్న మనము ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించడానికి మనం వీలుగా ఉన్నాం కాబట్టి, ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగపరచుకోవాలి. చివరిగా ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మీటింగ్‌ని ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. అద్భుతకరుడా, ఆలోచనకర్త, మా మధ్యలో నివసించు గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది నశించిపోయిన వారు ఉన్నారు. ఇటు రీతిగా నీ సన్నిధిలో సమయాన్ని గడపక ఎంతో మంది లోకంలో జీవిస్తున్న వారు ఉన్నారు. కానీ కేవలం నీ కృప చేత మమ్మల్ని రక్షించి నీవిచ్చిన ఈ అవకాశంను బట్టి, ఈ తరుణంను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో ఇంతవరకు నీ సన్నిధిలో ఉండడానికి, గడపడానికి నువ్వు ఈ ఆన్‌లైన్ ద్వారా నువ్వు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప చక్కటి అవకాశంను బట్టి, ఈ తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను దేవా, నీకు వందనాలయ్యా. ఈ దినాన నువ్వు చేసిన ప్రతి కార్యంను బట్టి నీకు వందనాలు. నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకొని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు దేవా. అయ్యా, యవనస్తులుగా జీవిస్తున్న మేము తండ్రి, ప్రతి ఒక్కరు మరొకసారి నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఆ యొక్క ప్రతి మాట తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయంగా నాటుకోవడానికి నీవే సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. ఏ ఒక్క మాట వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యంను జరిగించండి దేవా, నీకు వందనాలు. అవునయ్యా, నా కుమారుడా, నా కుమార్తె పాపులు నేను ప్రేరేపింపగా ఒప్పుకొనమంటున్నావు తండ్రి, నీకు
అయ్యా యవనస్తులుగా జీవిస్తున్న మేము తండ్రి, మా యొక్క సహవాసంలో, మా యొక్క స్నేహితుల మధ్య తండ్రి ఎన్నో సార్లు తండ్రి, ఎంతోమంది ప్రేరేపించినప్పుడు తండ్రి, నీకు ఆయాసం కలిగించే మార్గాల్లో వెళ్ళి, నీకు ఆయాసం కలిగించే నాయన పనులు చేస్తూ చూపుల ద్వారా, మాటల ద్వారా ఎన్నో సార్లు నేను గాయపరుచున్నాను దేవా, నీకు వందనాలు. మరొకసారి నువ్వు మాట్లాడిన రీతిగా తండ్రి, మా హృదయంలో ఒక భయమును కలిగజేయండి తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఇది దేనికైనా నువ్వు లోబడకుండా నాయన నీ ఆత్మ జ్ఞానంను కలిగి నడుచుకోవడానికి సహాయం దయచే దేవా, నీకు వందనాలు. అయ్యా అన్నిటికన్నా ముఖ్యంగా నీవు ఇచ్చిన సహవాసాన్ని తండ్రి, నీతో ఉన్న అనుబంధాన్ని మేము కోల్పోకుండా సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. ఈ భూమి మీద ఎంతగా చేసినా, ఎంత ప్రయాసపడినా వ్యర్థమయ్యా. నీతో సహవాసం లేకుంటే మా జీవితాలు వ్యర్థమని మేము నాయన ప్రతిదినం గుర్తు చేసుకోవడానికి సహాయం దయచే దేవా, నీకు వందనాలు. నీవు నాయన మా మధ్యలో నాయన సహవాసం కలిగి ఉండడానికి నువ్వు నాయన మా కోసం ఈ లోకానికి వచ్చావని, శరీరధారిగా వచ్చి తండ్రి, నీ రక్తం అంతయు చిందించి తండ్రి, మానవ రీతిగా వచ్చావని ప్రతిరోజు గుర్తెరిగి తండ్రి, ఆ భయము కలిగి నీ ఎదుట నమ్మకంగా జీవించడానికి సహాయం దయచే తండ్రి. యవనస్తులుగా ఉన్న మేము పడిపోకుండా సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. లోకంలోకి వెళ్ళినప్పుడు నన్ను పాపాన్ని చూడకుండా తండ్రి, మా కన్నులు త్రిప్పివేసుకోవడానికి సహాయం దయచే. పాపపు మాటలు, పాపపు చూపులు, తలంపులను కాపాడుకునడానికి నాయన వాటిని విసర్జించగలిగే ఆత్మ జ్ఞానంను అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు. అట్టి శక్తి చేత మమ్మల్ని నింపండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఒకసారి నాయన పాపంలో పడిపోతే నీ సహవాసాన్ని మేము మరలా పొందుకోలేమంటున్నావు తండ్రి. అయ్యా నువ్వు మాకు ఇచ్చిన తలాంతును, నువ్వు మాకు ఇచ్చిన అభిషేకాన్ని తండ్రి నాయన ఎల్లప్పుడు మా రాకడ వరకు అయ్యా నీ సన్నిధిలో మేము చేరేంత వరకు తండ్రి నాయన అయ్యా ఎల్లప్పుడు నిత్యము కాపాడుకునే వారిగా ఉండడానికి అట్టి భయంను ప్రతి ఒక్కరిలో కలిగించండి దేవా, నీకు వందనాలు. యవనస్తులుగా జీవిస్తున్న మేము అన్నిటికన్నా ముఖ్యంగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచేతండి. అట్టి ఆత్మ చేత నింపండి దేవా, అట్టి ఒక నిబ్బరమైన కలిగి జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేతండి, నీకు అయ్యా పాపంలో రాజీ పడకుండా మాకు సహాయం దయచేతండి, నీకు వందనాలు. అట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరిని నాయన, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తురాలని తండ్రి అట్టి ఆత్మ చేత నువ్వు నింపండి దేవా, నీకు వందనాలు. ఏసేపులాగా నీతిమంతుడిగా జీవించడానికి సహాయం దయచేతండి, నీకు వందనాలు. అయ్యా ఈ లోకంలో తండ్రి దాని ఫలమును మేము పొందుకోలేమో తండ్రి. సహవాసం నీతో ఉండే సహవాసంను కలిగి ఉన్నప్పుడు తండ్రి పరలోకంలో నిత్యము నాయన నీతో ఉండే భాగ్యంను పొందుకోవడానికి సహాయం దయచేతండి, నీకు వందనాలు. నీకు ఆయాసం కలిగించే ప్రతి మార్గంలో మేము వెళ్ళకుండా మాకు అయ్యా నీ త్రోవలను ఏర్పరిచి నడిపించండి దేవా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఏదైనా నాయన మేము నాయన మా జీవితంలో ఏదైనా నీకు ఇష్టం లేనివి ఇంతవరకు చేసి ఉంటే దయతో క్షమించండి దేవా, నీకు వందనాలు. అయ్యా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే సావాసం అనుగ్రహించండి తండ్రి. అట్టి ఆత్మను నువ్వు ప్రతి ఒక్కరిలో పుట్టించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలయ్యా. ఇంకను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు. అయ్యా మా జీవితంలో ఏదైనా వస్తే తండ్రి అయ్యా పాపాన్ని నాయన మా ప్రేరేపించినప్పుడు తండ్రి మా యొక్క కంఠము మీద నాయన కత్తి పెట్టినా కూడా అట్టి సవాలుతోనే అయ్యా నీ కొరకు ముందు వేయాలి కానీ తండ్రి దానికి లొంగిపోకుండా మాకు నాయన అట్టి నిబ్బరమైన ఆత్మను అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు. ఆత్మీయంగా అయ్యా బలముగా ఉండడానికి నీ శక్తిని అనుగ్రహించండి దినదినము తండ్రి. అట్టి ఆత్మీయతలో ఉన్నతంగా పొందుకోవడానికి సహాయం దయచేతండి, నీకు వందనాలయ్యా. నీ కృప భాగ్యం అనుగ్రహించండి. నీ దాసుడు విత్తిన ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయంలోనైనా ఫలమును అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు. వారు మాత్రమే జీవించడం కాదు కానీ తండ్రి అనేకులను వెలిగించే వారిగా తండ్రి యవన కాలంలో యవన బలమును నీ కోసం ప్రయాసపడే వారిగా ఉండడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అట్టి రీతిగా నువ్వు తీర్చిదిద్దమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. వారి స్నేహితులను ఖండిస్తూ రక్షించే వారిగా ఉండడానికి సహాయం దయచే. నీతి మార్గంలో నడిపించే వారిగా ఉండడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా ఇంకను మీరు జ్ఞాపకం చేసుకొని నీ దాసులు చేస్తున్న వారి పరిచర్యను దీవించండి. వారి మీటింగ్స్ లో కూడా నీవు గొప్ప కార్యములు జరిగించండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి తండ్రి. నీవు నాయన అయ్యా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోండి తండ్రి. ఆ దినాన గొప్ప కార్యములు జరిగించండి. ఆ 5 రోజులు తండ్రి ఒక గొప్ప సువార్తగా నాయన ఆ యొక్క ప్రాంతం అంతా వాడబడడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి తండ్రి గొప్ప కార్యములు, రక్షణ కార్యములు తండ్రి, స్వస్థత కార్యములు తండ్రి అక్కడ పొందుకోవడానికి సహాయం దయచే. అనేకులు నాయన యవనస్తులు
పట్టుబడడానికి సహాయం దయచే తండ్రి నీకు వందనాలు. అట్టి గొప్ప కార్యములు తండ్రి ఆ మీటింగ్‌లో నువ్వు జరిగించండి అయ్యా నీకు వందనాలయ్యా. అలాగే ఎన్నోషాలను కూడా నాయన నువ్వు నడిపించు తండ్రి. గొప్ప సువార్తను బయలుపరచడానికి నాయన నీ దాసుని నిలబెట్టుకొని వాడుకోండి అయ్యా నీకు వందనాలు దేవా. ఇంకను వారి పరిచర్యను అభివృద్ధి పరచండి తండ్రి నీకు వందనాలు. ఇంకను తండ్రి అంతం వరకు నాయన నీ సేవను కొనసాగించే వారిగా ఉండడానికి సహాయం దయచే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు. ఈ దినాన వారి జీవితంలో నువ్వు జరిగించిన ఆత్మీయ కార్యంను బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా నువ్వు శారీరకంగాను ఆత్మీయంగా ఏ ఒక్క అవసరతల నిమిత్తం పోరాడుతున్నారో వాటన్నిటిలోనైనా నీవు ఇచ్చే ఆనందంలో నీవు ఇచ్చే తండ్రి ఆశీర్వాదంను అభిషేకంను పొందుకొని నిత్యము నీ అందు సంతోషించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచే. వారికి అన్నిటిని నువ్వు నాట్యముగా మార్చండి దేవా నీకు వందనాలు. అయ్యా నాయన యవ్వన కాలంలో రోషము కలిగి ధైర్యముగా నాయన నీ అందు జీవించడానికి నమ్మకమైన దాసురాల అనిపించుకునే యోగ్యతను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని అట్టి అభిషేకము చేత నింపి నువ్వు వాడుకోమని తండ్రి. ఈ దినాన నువ్వు జరిగించిన ప్రతి కార్యంను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు చేసిన ప్రతి మేలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ మాత్రం యోగ్యులం కాదయ్యా, అయినను నీ కృప చేత మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి ఈ దినాన ఇట్టి రీతిగా నువ్వు జరిగించిన కార్యంను బట్టి నీకు సమస్త మహిమ ఘనతలు ఆరోపిస్తూ తండ్రి. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యం అయితే తండ్రి మరొక వారంలో ఇలాగూ చేరేంత వరకు నీ కృపా నీ క్షేమంను మాకు అనుగ్రహించమని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అలాగే వాక్యం విత్తిన ఎబెనేజర్ అన్నయ్య కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మ అందరికి. ప్రైజ్ ది లార్డ్. అసలే